శర్మిష్ఠ ఈ విధంగా యయాతి గురించి మనసులో ఆలోచిస్తూ ఉండగా ఆమె కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందన్నట్లుగా ఒక రోజున యయాతి మహారాజు అశోకవనంలో విహారానికి వచ్చినప్పుడు అక్కడే ఒంటరిగా ఉన్న శర్మిష్ఠ తత్తరపాటుతో వినయంగా రాజుని ఓరకంట చూస్తూ, ఓ రాజా, నా యజమానురాలైన దేవయానికి భర్తవు కాబట్టి ఆమె దాసినైన నాకు కూడా నువ్వు భర్తవే అవుతావు. యథార్థంగా ఇది ధర్మమే సుమా. లోకంలో భార్య, సేవకులు, కుమారుడు అన్న ఈ ముగ్గురిని విడువరాదని ధర్మం శాసిస్తోంది. అంటే వారి ఆలనాపాలన చూడటం నీ విధి కదా. మీరు దేవయానిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె దాసీనవడం మూలంగా ఆమె సొత్తునైన నేను కూడా మీ భార్యనే. కాబట్టి ఋతుకాలానికి తగినట్టి సంగమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అన్నది శర్మిష్ఠ. అందుకు యయాతి అన్నాడు, ఓ శర్మిష్ఠ, పడక ఒక్కటి మినహాయించి రుచిగల భోజనం, రకరకాలైన అలంకారాలు ఇచ్చి నిన్ను సంతోషపెట్టమని శుక్రాచార్యుడు నన్ను ఆజ్ఞాపించాడు. నేనిప్పుడు ఆ మాటల్ని అంగీకరించి దేవయానిని వివాహం చేసుకున్నాను. నేనిప్పుడు ఆయన మాటను ధిక్కరిస్తే అసత్యం పలికిన వాడినవుతాను కదా అన్నాడు. దానికి బదులుగా శర్మిష్ఠ ఈ విధంగా అంటున్నది, చనుబొంకగా ప్రాణాత్యయమున సర్వధనాపహరణమున వధగావిచ్చిన విప్రార్థమున వధూజన సంగమమున వివాహ సమయములందున్. ప్రాణం పోయే సమయంలోనూ, ధనమంతా కొల్లగొట్టబడుతున్నప్పుడు, వధించేందుకు సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుని కాపాడే విషయంలోనూ, స్త్రీల సమాగమ విషయాల్లోనూ, వివాహ విషయాల్లోనూ అసత్యమాడవచ్చు అని అంది. ఈ విషయాన్నే శ్రీమద్భాగవతంలో వామనావతారంలో శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి మరో పద్య రూపంలో కొన్ని సందర్భాల్లో అసత్యమాడవచ్చు అని చెప్తూ, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చును అఘము పొందదు అధిపా అని అన్నాడు. కాబట్టి ఓ రాజా, ఈ పైన చెప్పిన 5 సందర్భాల్లోనూ అబద్ధమాడితే పాపం రాదని మునీశ్వరులే చెప్పారు కదా అని చెబుతూ, ఇక్కడ వధూజన సంగమ విషయం కాబట్టి పెళ్లి సమయాన యయాతి ఒడంబడిన కారణాన బొంకవచ్చు అని శర్మిష్ఠ చెప్పింది. శర్మిష్ఠ చెప్పిన మాటలను విన్న యయాతి అంగీకరించి ఆమెను సంతోషపెట్టాడు. యయాతి వలన శర్మిష్ఠ కూడా గర్భవతి అయి ఒక పుత్రుని కన్నది. అది చూసిన దేవయాని ఆశ్చర్యపడి, ఓ శర్మిష్ఠ, నువ్వు బాలికవి, శ్రేష్టమైన శీలంతో ఉన్నదానివి, వినయంతోనూ గౌరవంతోనూ కూడా ఉండి మనోవికారం లేనటువంటి దానివి కదా, నీకు ఉన్నట్లుండి కొడుకు ఎలా పుట్టాడు అని ఆశ్చర్యం ప్రకటించింది. అప్పుడు శర్మిష్ఠ సిగ్గుపడుతూ తల వంచుకొని, వేదాంగాలు ఎరిగిన మునీశ్వరుడొకడొచ్చి ఋతుకాలముందున నన్ను చూసి జాలిపడి పుత్రుణ్ణి ప్రసాదించి వెళ్ళిపోయాడు అని చెప్పింది. శర్మిష్ఠ మాటలు దేవయాని నమ్మింది. తరువాత శర్మిష్ఠకు వరుసగా ద్రుహ్వుడు, అనువు, పూరుడు అనే మరో 3 కుమారుల్ని కూడా యయాతి వలన కన్నాది. ఒక రోజున యయాతి మహారాజు శర్మిష్ఠ పిల్లలతో ఆడుకుంటూ ఉండగా దేవయాని ఎక్కడికి వచ్చి ఈ 3 పిల్లల రూపాలు యయాతి మహారాజుని పోలి ఉండటం చేత దేవయానికి అనుమానం వచ్చి యయాతిని అడిగింది పిల్లలెవరిని. అతడు సమాధానం చెప్పకపోతే అప్పుడు ఆ పిల్లలనే అడిగింది, మీ తల్లిదండ్రులెవరిని. వాళ్ళు యయాతిని తండ్రిగాను శర్మిష్ఠను తల్లిగాను చూపించారు. అప్పుడు దేవయాని తన కన్ను కప్పి తన భర్తే శర్మిష్ఠ సంతానానికి కారకుడయ్యాడని తెలుసుకుని కోపం దుఃఖం ముంచుకొచ్చి వెంటనే తండ్రి అయిన శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి, నా భర్త అయిన యయాతి అధర్మం చేత ధర్మాన్ని కించపరిచి రాక్షస పద్ధతిలో రాక్షస కన్య అయిన శర్మిష్ఠను అనురాగంతో గ్రహించి పుత్రత్రయాన్ని పొంది నాకు అవమానం చేశాడు అని చెప్పి ఏడ్చింది. అనిన విని శుక్రుండు యయాతికిన్ అలిగి, నీవు యవ్వన గర్భంబున రాగా అంధుడవై నా కూతునకు అప్రియంబు చేసితివి కావున జరాభార పీడితుండవు కమ్మని శాపంబిచ్చిన అయ్యయాతి శుక్రునికిట్లనియే. నువ్వు యవ్వన గర్వంతో మదాంధుడివై నా కూతురికి అన్యాయం చేశావు కాబట్టి నీవు ముసలితనంతో పీడించబడుతావని శపించాడు. అప్పుడు యయాతి, మునిశ్రేష్ఠుడా, పుష్పవతి అయి భర్తను వాంఛించిన భార్య ఎడల అనుకూలంగా ప్రవర్తించక ఆమెకు ఆ ఋతుకాలం వ్యర్థం చేసిన వాడికి గర్భస్థ శిశువును చంపిన పాపం వస్తుందని పెద్దలు చెప్పారు కదా. అందువల్లే
నేను ఆ శిశుహత్యా పాపానికి భయపడి పతివ్రత అయిన శర్మిష్ఠ కోరికను మన్నించాను. ఫలితంగా ఆమె సంతానవతి అయింది. దీనికి నీ వంటి తపస్వి కోపగించుకోవచ్చునా? మునీంద్ర, నేనింకా దేవయాని వలన పూర్తిగా సుఖాలనే అనుభవించలేదు. కాబట్టి ఈ అకాల వృద్ధాప్యాన్ని సహించలేను అని యయాతి ప్రార్థిస్తే శుక్రుడు దయదల్చి, నువ్వు ఇంద్రియ భోగాల చేత ఇంకా తృప్తి పొందలేదు కాబట్టి నీ ముసలితనాన్ని నీ కొడుకులలో ఒకటికిచ్చి వాడి యవ్వనాన్ని నీవు తీసుకుని రాజ్యసుఖాలను అనుభవించి ఇంద్రియ భోగాల వలన తృప్తి పొందిన తరువాత నీ ముసలితనాన్ని నీవు తీసుకుని తిరిగి నీ యవ్వనాన్ని నీ కొడుక్కి ఇచ్చివేసేయి. అదేవిధంగా నీ ముసలితనాన్ని తీసుకోవడానికి ఏ కొడుకైతే ముందుకొచ్చాడో తనకే రాజ్యం చేయటానికి అర్హత ఉంటుంది, వంశాన్ని కొనసాగించేవాడు అవుతాడని చెప్పి శుక్రాచార్యుడు పలికాడు. అటు పిమ్మట దేవయానితో కలిసి యయాతి తన పట్టణానికి వచ్చి రాగానే శుక్రుడి శాపకారణంగా ముసలివాడయ్యాడు. తల వణకడం ప్రారంభించింది. ఇంద్రియాల్లో పటుత్వం తప్పిపోయింది. శరీరమంతా వికారంగా ముడతలేర్పడ్డాయి. తలంతా నెరిసిపోయి వార్ధక్య లక్షణాలు కనిపించాయి. ఇక్కడ యయాతి నేను దేవయానియందు విషయోపభోగ తృప్తుడను కాను అని అనటంలో ఒక విశేషం ఉంది. శర్మిష్ఠతో సంబంధం సంతానం కోసమే, దేవయానితో సంబంధం నిత్యమైంది. రాజులకి అనేక మంది భార్యలు ఉండవచ్చు, కానీ దేవయాని యందు అతనికి విషయవాంఛ తీరలేదు కాబట్టి వార్ధక్య భారం వలన దుఃఖం కలిగింది. దేవయాని పొందు లేనందుకే. అది ఆమెకు కూడా ఇష్టం లేదు, అందుచేతే జరాభారాన్ని వహించలేను అన్నాడు. శుక్రుడు తన పొరపాటు తెలుసుకున్నాడు. దేవయాని నోటింట కూడా మాట రాలేదు. ఈ విధంగా శుక్రాచార్యుని వేడుకోవడంలో యయాతి వాక్య నైపుణ్యం కనిపిస్తుంది. ఇదే వస్తుధ్వని.